తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వేసవి సెలవులు ముగియడం, వారాంతరం రావడంతో శ్రీవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. సిఫారసు లేఖల స్వీకరణను నిలిపివేశారు. ఆన్లైన్ కరెంటు బుకింగ్ ద్వారా రోజు జారీ చేసే 800 శ్రీవాణి దర్శన టికెట్లు జారీని రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. ఇక భక్తులు తమ యాత్రను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇక ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. బయట క్యూ లైన్లు బాలాజీ నగర్ ప్రాంతం వరకు విస్తరించాయి. ఇంకా పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో పరిస్థితిని టీటీడీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వేల మందికి రెగ్యులర్గా దర్శనం చేయించడంలో అడ్మినిస్ట్రేషన్ కూడా ఎప్పుడూ కూడా ముందుండి నడిపించిందని చెప్పొచ్చు. అందరూ కూడా నిరంతరంగా కష్టపడుతూ రాత్రనక పనకనక అన్నదానం కూడా అందరూ కూడా 19.5 గంటలు కుక్ చేస్తూ అందరూ కూడా చాలా కష్టపడుతూ లాస్ట్ మంత్ ఈ మంత్లో భక్తుల సేవలో ఎక్కడా కూడా రాజీ పడకుండా సేవ చేస్తూ ఉన్నారు. ఇంతకు ముందు ఎప్పుడు జరగని విధంగా దాదాపు 1.5 లక్ష మంది పైన దర్శనానికి వచ్చారు. ఎప్పుడు కూడా తిరుమల చరిత్రలో 1.5 lakh పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దర్శనం అనేది ఎప్పుడు కూడా మన రికార్డ్స్లో ఎప్పుడు కూడా చూడలేదు. భక్తులకి ఎప్పటికప్పుడే గైడెన్స్ ఇస్తూ సమాచారం ఇస్తూ వాళ్ళందరూ కూడా సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని గైడ్ చేస్తూ ఎక్కడికక్కడే వాళ్ళని కొంతవరకు కొన్నిసార్లు వెయిటింగ్ చేపిస్తూ క్యూ లైన్లో తీసుకుంటూ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఆఫీసర్స్ వర్క్ చేయటం జరుగుతూ ఉంది.